ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మీ మనసులో ఉండేటటువంటి బాధలు, కష్టాలు, సుఖాలు ఇతరులతో పంచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. అలాగే ఏదైనా సమస్య ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే పోరాడి నగ్గగలుగుతారు, అందులో అనుమానం ఏమీ లేదు. అలాగే చేసే పని ఎందు కూడా శ్రద్ధ పెట్టడము, ముఖ్యంగా మంచి మంచి పనులను ఎంచుకోవడంతో పాటుగా గతంలో ఆగిపోయిన పనులు, పెండింగ్ పనులన్నీ కూడా ఈ నెలలో మీరు చక్కగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. అయితే ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకోవడం మంచిది, అంతేగాని నువ్వు నాకు చెప్పేది ఏమిట్రా అనేటటువంటి వితండవాదం చేశారనుకోండి మీరే నష్టపోతారు. కాబట్టి పెద్దలు సలహాలు ఇచ్చినా, మీకన్నా తెలివైన వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు మీకు సలహాలు ఇచ్చినా వాటిని పాటించే ప్రయత్నం చేయడమే మంచిది, అది మంచిదైతే. అలాగే ఇతరుల యొక్క సలహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక అనవసరమైన విషయాలు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే ఈ నెలలో ముఖ్యంగా ఎవరితోటైనా అనవసరంగా మాట్లాడినా, గొడవలు పెట్టుకున్నా, దూసురుగా మాట్లాడినా, కోపతాప ఆవేశాలతో మాట్లాడినా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు రిలేషన్షిప్ పెట్టుకోవాలో అంతవరకునే ఎవరితోటైనా ఉండడం మంచిది.